హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. నీ చేతిలో ఉన్నది ఏంటి? దాన్ని చూసి అలా కంగారు పడిపోతున్నావు? అదా, నా చేతిలో ఉన్నది మా ఫ్రెండ్ పెళ్లి కార్డు. వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి రమ్మన్నాడు. దానికెందుకు అంతలా ఆలోచిస్తున్నాం? అంటే పెళ్ళికి ఫ్యామిలీతో రమ్మన్నాడు. ఏ ఫ్యామిలీతో అనేది చెప్పలేదు, అందుకే అంతలా ఆలోచిస్తున్నాను. నీకెంతమంది ఫ్యామిలీలు ఉన్నారేంటి? అంటే నీకు నేను కాకుండా వేరే పిల్లం ఉందా అని అడుగుతున్నాను. కోపంగా ఒక్కటి పీకుతుంది భర్తని. అక్క చెల్లెల మధ్య సంభాషణ. అక్క, 3 చుక్కల పాలతో పాలన్నీ పెరగలగవుతుందే. మీ బావ వేసిన 3 ముళ్ళతో మీ బావ నా వాడైపోలే. ఇది అంతే. బేసిక్గా మగవాళ్ళందరూ ఆడవాళ్ళలోనే ఉంటారే. ఫిమేల్లో మెయిలు, ఉమెన్లో మ్యాను. శ్రీమతిలో కూడా స్త్రీ ఉంటుంది, లేదంటే వాళ్ళకు మతి ఉండదు. శ్రీమతి అయినా మతి అయినా వాళ్ళకి మనమే. కాకపోతే బయట బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా బతికేస్తూ ఉంటారు అంతే. మీ బావ మా పెళ్ళైన కొత్తలో నాకేదో లైఫ్ ఇచ్చినట్టు తెగ బిల్డప్ ఇచ్చేవాడు. చూసా ఈ ఇల్లు కొనేటప్పుడు నా పేరు మీద రాయించేసా. ఇప్పుడు మీ బావకి నాకు ఏదైనా గొడవ వచ్చిందనుకో, ఇంట్లో నుండి బయటికి పో అని నేను అంటానే తప్ప మీ బావ అనడు, అనలేడు కూడా. నువ్వు సూపర్ అక్క. ఏమే, మా ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి టూర్కి వెళ్తున్నాం. వెళ్ళాలా వద్దా? అయ్యో ఎంత మాట. వెళ్ళండి సరదాగానా. అబ్బా, నువ్వు ఇంత వేగంగా ఒప్పుకుంటావు అనుకోలేదే. నువ్వు సూపర్ బంగారం. నా ఆనందం మాటల్లో చెప్పలేను. దానికెందుకు అంత సంతోషం? కానీ ఇంతకీ ఎంతమంది వెళ్తున్నారు? 14 మంది. అందులో 13 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి. అవునా? ఏమి చెప్పినావు? ఆ ఒక్కగాని ఒక్క అబ్బాయివి నువ్వే కదా. అంటే అది అది ఏంటండి మీలో మీరే అలా నవ్వుకుంటున్నారు? ఏం గుర్తుకు వచ్చిందేంటి? అదా, నా పేరు శిరీష్. నాకు తమ్ముడు పుట్టాడు కాబట్టి హరీష్ అని పేరు పెట్టారు. నీ పేరు సుజన. నీకు చెల్లి పుట్టి ఉంటే ఏం పేరు పెడుదురు? భజన. అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను. కోపంగా చూసింది భార్య. అయ్యే బాబోయ్, సరదాగా అన్నానే, వదిలేవే. ఆ చూపేటే బాబు, అలా చూడకే, భయమేస్తుంది. ఒక్కటి పీకుతుంది. సారీ, ఇంకెప్పుడు అలా అనలే. మార్కెట్కి వెళ్తే చాలు ఎవరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. లోకులు కాకులు, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు. ఇంతకీ ఏమన్నారేంటి? నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, మీ ఆయన్ని ఎలా పెళ్లి చేసుకున్నా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉంది మీ ఆయన పరిస్థితి అన్నారు. వసే, వాళ్ళు ఎవరో నాకు చూపించు, తాట తీస్తాను. లోకులు కాకులు, మంచిగా ఉన్నా అంటారు, చెడుగా ఉన్నా అంటారు. అనుకోనియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.